ఆర్థిక యుద్ధం సెప్టెంబర్ నుండి జనవరి వరకు మీ షాపులో వస్తువుల ధర ఒక్కసారిగా పెరిగితే, మీ జీతం వచ్చినా సరిపోకపోతే, మీ ఫోన్లో స్టాక్ మార్కెట్ ఎరుపు బొట్లతో నిండిపోతే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. సెప్టెంబర్ నుండి జనవరి 26 వరకు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక ఆర్థిక యుద్ధం మీ జీవితంలోకి వస్తోంది. ఇది కత్తులు తుపాకుల యుద్ధం కాదు. ఇది మన జేబుల్లో జరుగుతున్న యుద్ధం. ఇప్పటి యుద్ధాలు బాంబులు పేల్చడం కంటే కరెన్సీలు కదిలించడం ద్వారా జరుగుతున్నాయి. అమెరికా, యూరప్ మరియు వారి మిత్రదేశాలు ఒకవైపు, భారతదేశం మరియు కొన్ని ఆసియా దేశాలు మరోవైపు నిలబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు, బంగారం విలువలు, రూపాయి-డాలర్ మారకం రేట్లు ఇవన్నీ ఇప్పుడు ఒక చెస్ గేమ్లా మారాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఈ కాలంలో గ్రహాల సంచారం, ముఖ్యంగా శని, కుజుడు, రాహు ఆర్థిక వ్యవస్థపై గట్టిగా ప్రభావం చూపుతాలి. ఇది అనుకోకుండా వచ్చిన తుఫాను కాదు. ఇది ముందే వేసిన ఆర్థిక వ్యూహం ఫలితం. రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కుదేలవుతాయి. ప్రజలకు కనిపించేది కేవలం ఎందుకు ధరలు ఇలా పెరుగుతున్నాయి అనే ప్రశ్నే. కానీ వెనక జరుగుతున్నది పెద్ద దేశాల మధ్య డబ్బు యుద్ధం. మీ దైనందిన జీవితంలో ఇది ఇలా కనిపిస్తుంది: బియ్యం, పప్పులు, నూనెల ధరల పెరుగుదల, బంగారం వెండి ఎగబాకడం, పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరగడం, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, చిన్న వ్యాపారాలు నష్టపోవడం. ఇది ఒక్కసారిగా రాలేదు. చాలా దేశాలు ఒకరిపై ఒకరు ఆర్థిక ఆంక్షలు, టారిఫ్లు, ట్రేడ్ బ్యారియర్లు పెట్టడం వల్ల ఈ ఆర్థిక అల మనదాకా వస్తోంది. ఇప్పుడు ప్రశ్న: మనం ఏం చేయాలి? బంగారం వెండిలాంటి సురక్షిత పెట్టుబడులు, ఖచ్చితమైన పొదుపులు, అవసరం లేని ఖర్చులు తగ్గించడం ఇవే మన రక్షణ. ఎందుకంటే యుద్ధం ఎవరిదైనా దాని గాయం మన జేబులో పడుతుంది. ఇది కేవలం వార్తల్లో చూడాల్సిన విషయం కాదు. ఇది మన ఇంటికి వచ్చిన వాస్తవం.